అమ్మ. ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మతనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో. ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నులిసిపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవ వేదన సైతం మర్చిపోతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందుకు అది కూడా తక్కువే. అమ్మ ప్రేమ ఈ ప్రపంచాన్ని మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తానుండలేక అమ్మను సృష్టించాడు. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకోటి లేదు. మన భారతీయ సమాజం సైతం మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకి ఏ చిన్న బాధ కలిగినా కూడా అమ్మనే తలుచుకుంటాం, నాన్న అననం. అలా అని నాన్నేం చెడ్డవాడు కాదు, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. బిడ్డకు బాధ కలిగిందన్న విషయం తనకంటే ముందే అమ్మకు తెలుస్తుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంట ముందే అమ్మ పసిగడుతుంది. తన బిడ్డ విజయాలు ఎంతగానో సాధించినప్పుడు అమ్మ ఆనంద పరవశరాలు అవుతుంది. మనం తిరిగి తిరిగి ఇంటికి వెళ్తే గుమ్మంలోనే మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంది అమ్మ. ఏం నాన్నా, ఇప్పటిదాకా తిరిగితే ఆరోగ్యం ఏమైపోతుంది, ఓ ముద్ద తిందువురా అంటుంది తప్ప అర్ధరాత్రి దాకా ఎక్కడికి తిరిగొస్తున్నావు అని మాత్రం ప్రశ్నించదు. అందుకే అమ్మ ఒక అమాయకురాలు. పరీక్షల్లో తప్పామనే కోపంతో నాన్న తిడుతుంటే, పోనీలే ఈసారి కాకపోతే వచ్చే ఏడాది చదివి పాస్ అవుతాడంటూ మనల్ని వెనకేసుకొస్తుంది అమ్మ. అందుకే అమ్మ మనకు కంచు కవచం. మనకు ఏమాత్రం ఒంట్లో నలతగా ఉన్నంతే చాలు, విలవిలలాడిపోతూ నిమిషానికోసారి బుగ్గల మీద, పొట్ట మీద చెయ్యి చూస్తూ అమ్మో బిడ్డవల్లు కాలిపోతుందంటూ ఆమె మాత్రాన్ని ప్రతి ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అందుకే అమ్మ చాదస్తపురాలు. సంగీత సాహిత్య పరంగా మాధుర్యంలోనూ కూడా అమ్మ లాలిపాటకు మించి ఏముంటుంది? ఏ సంగీత విద్వాంసుడైనా కూడా అమ్మలా పాడి నిద్రపుచ్చగలడు. అందుకే అమ్మ సంగీత కళానిధి. స్కూల్ ఫీజులు కట్టాలన్నా, మనకు ఇష్టమైనవి కొనుక్కోవాలన్నా, బలాదూర్ తిరుగుళ్లకు డబ్బులు కావాలన్నా మన తరపున నాన్నతో నానా తిట్లు తిని అవసరాలు, సరదాలు మనకు తీరుస్తుంది. అందుకే అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలా. ఎప్పుడూ తన గురించి ఆలోచన ఉండదు, మన మీదే తన ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే ఆవిడ ఒక ఐ స్పెషలిస్ట్. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. నడకే కాదు, నాగరికతను కూడా నేర్పిస్తుంది అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కూడా మనకి కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం మన ప్రతి ఒక్కరి కర్తవ్యం. మొత్తం మీద ఈ మదర్స్ డే అనేది మన జీవితాలను తీర్చిదిద్దిన గొప్ప మహిళా మూర్తులందరికీ అభినందించడానికి, ఆదరించడానికి మరియు గౌరవించడానికి ఒక అద్భుతమైన సందర్భం. తల్లి ప్రేమ ఒక సాధారణ మనిషికి అసాధ్యమైన పనిని చేయగల ఇంధనం. అంతటి గొప్ప శక్తి కలిగిన మాతృమూర్తులందరికీ హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.